అయితే కొంతమంది కొన్ని కేసెస్ చూసుకుంటే క్యాన్సర్ మొత్తం క్యూర్ అయిపోయింది. మేము జయించేసాం అనుకున్న వాళ్ళు మళ్ళీ ఒక 1, 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ క్యాన్సర్ సెల్స్ ఫార్మ్ అవ్వడము. దీన్నెలా చూడాలి? అంటే దేనివల్ల ఇది ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది మళ్ళీ? ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ క్వెషన్ అండి ఇది. చాలా మందిలో ఈ క్యాన్సర్ తెరబెడుతుంది. దానికి రకరకాల కారణాలున్నాయండి. హ్మ్. కొన్ని అడ్వాన్స్డ్ క్యాన్సర్‌లో కొంతకాలం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత దే లై డార్మెంట్. ఇప్పుడు ఒక చిన్న క్వెషన్ ఉంది. హ్మ్. ఒక పేషెంట్‌కి ట్రీట్మెంట్ అయిపోయాక ఆర్ యూ ట్యూమర్ ఫ్రీ ఆర్ ఆర్ యూ క్యాన్సర్ ఫ్రీ అనే ఒక క్వెషన్ మనం చెప్పాలి. ఓకే. ట్యూమర్ ఫ్రీ అంటే ఇప్పుడు ట్యూమర్ లేదు. హ్మ్. అంటే ఎక్కడ గడ్డ కనపడట్లేదు. హ్మ్. అదే గాని క్యాన్సర్ ఫ్రీ అని చెప్పలేమే. హ్మ్. క్యాన్సర్ కణాలు శరీరంలో మైక్రోస్కోపిక్‌గా బ్లడ్ సర్క్యులేషన్‌లో కూడా ఉండవచ్చు. హుహు. మన ఇమ్యూన్ మెకానిజమ్స్ వాటిని కంటైన్ చేస్తున్నాయి. ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ తగ్గిందో రకరకాల కారణాల వల్ల, ఉదాహరణకి ఒక బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ తర్వాత ఎక్సర్సైజ్ చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ తీసుకుంటూ, ఆహారాన్ని కంట్రోల్ చేయకుండా ఒబెసిటీకి వెళ్ళిపోయి, తర్వాత స్మోకింగ్ తీసుకుంటూ, ఆల్కహాల్ చేస్తున్నట్టయితే వారి ఇమ్యూనిటీ తగ్గి, ఆ బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ టేక్ అప్పర్ హ్యాండ్. హ్మ్. అవి క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టినట్టు అవుతుంది. హ్మ్. సో, ఇప్పుడు ఈ చాలా ఇంట్రెస్టింగ్ స్టడీస్ ఉన్నాయి. హ్మ్. ఎండీ ఆండర్సన్ హాస్పిటల్‌లో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ క్యాన్సర్ హ్మ్. ఇన్‌స్టిట్యూట్స్ హ్మ్. ఇన్ ద వరల్డ్. హ్యూస్టన్‌లో ఉంటుంది. అక్కడ క్యాన్సర్ క్యూర్ అయిపోయింది. 7-15 ఇయర్స్ క్యాన్సర్ క్యూర్ అయిందని వాళ్ళకి ప్రనౌన్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళ బ్లడ్‌లో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఉన్నాయి. అబ్బా! కానీ వారికి క్యాన్సర్ లేదు. హ్మ్. అంటే వారి ఇమ్యూన్ మెకానిజమ్స్ వాటిని కంట్రోల్ చేస్తున్నాయి. హ్మ్. సో, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ అలోపతి వైద్య విధానం ద్వారా మీరు క్యాన్సర్ కణాలను చంపవచ్చు. కానీ పూర్తిగా క్యూర్ అవ్వాలంటే మీరు అంటే ప్రతి ఇండివిడ్యువల్‌గా కూడా ధైర్యంగా ఉండాలి. హ్మ్. ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ మీద నమ్మకం ఉండాలి. తీసుకునే ట్రీట్మెంట్ మీద నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలి. నాకు క్యాన్సర్ రాదు అని గట్టి నమ్మకము, ఆశ ఉండాలి. అండ్ అలాగనే పోస్ట్ ట్రీట్మెంట్ కూడా రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తూ, రెగ్యులర్‌గా మంచి ఆహారం తీసుకుంటూ హెల్తీగా ఉన్నట్టయితే, పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్‌తో గనక ఉన్నట్టయితే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు.